నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. ఈరోజు మన హరిప్రియాస్ మీడియా స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, ఇప్పుడు మొబైల్ నెంబర్స్లో అన్ని కౌంట్ చేస్తే ఫైనల్గా ఏ నెంబర్ రావాలి సార్? అంటే అందులో కూడా గుడ్ ఆర్ బ్యాడ్ ఉందని విన్నాము. ఏ నెంబర్ వస్తే గుడ్ అండ్ ఏ నెంబర్ వస్తే బ్యాడ్? ముందుగా మనం బ్యాడ్ నెంబర్స్ గురించి తెలుసుకుందామండి. ఎందుకంటే నేను చాలా వరకు నా కన్సల్టేషన్లో నేను చూస్తున్నాను, మీ డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, మీ పేరు కానివ్వండి, మన చేతుల్లో ఉండవండి. డేట్ ఆఫ్ బర్త్ మనకు సంబంధం లేకుండా వచ్చేస్తుంది. మన పేరు అనేది మన తల్లిదండ్రులు పెట్టేస్తారు. కానీ మన మొబైల్ నంబర్ అనేది దాన్ని సెలెక్షన్ చేసుకునే ప్రాసెస్ మన చేతుల్లో ఉంది. నచ్చిన నంబర్ మనం వాడుకోవచ్చు. అటువంటప్పుడు నెగిటివ్ నంబర్స్ టోటల్ మాత్రం బ్యాడ్గా ఉండేవి మాత్రం వాడకూడదు. ఏ నంబర్ వస్తే బ్యాడ్ మనం చూద్దాం. టోటల్గా అంటే మన 10 డిజిట్స్ మొబైల్ నంబర్స్ ఉంటాయి కదా, ఈ 10 డిజిట్స్లో టోటల్ కూడినప్పుడు మెయిన్గా 36 రాకూడదు. వెరీ 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 డేంజర్. 36 కానీ 63 కానీ ఎందుకు డేంజరో చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ 3వ నంబర్ అనేది గురువు, దేవతల గురువు. 6వ నంబర్ అనేది రాక్షసుల గురువు. అంటే బృహస్పతి శుక్రాచార్యుడు. అంటే 3, 6 ఆపోజిట్ ప్లానెట్స్. కాబట్టి ఈ మీరు వాడుతున్న మీ మొబైల్ నంబర్లలో పక్క పక్కన ఈ 2 నంబర్లు ఉన్నా టోటల్ కూడినప్పుడు 36, 63 ఉన్నా చాలా డేంజర్. ఏం జరుగుతుంది? భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, అన్హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీ మొబైల్ నంబర్ టోటల్ కూడినప్పుడు ఇటువంటి నంబర్లు ఉంటే అవాయిడ్ చేయడమే చాలా మంచిది. ఇంకో నంబర్ వచ్చేసి 48 అండ్ 49 అండి. ఇవి రెండు చాలా నెగిటివ్ కాంబినేషన్. 48 అండ్ 49 ఇక్కడ చూడండి. 4 నంబర్ వచ్చేసి రాహు, 8 నంబర్ వచ్చేసి శని అండ్ రాహు వెరీ బ్యాడ్ కాంబినేషన్. అండ్ 4 అండ్ 9 రాహు అండ్ మార్స్ కాంబినేషన్ వెరీ నెగిటివ్ కాంబినేషన్. ఇటువంటి డేట్ ఆఫ్ బర్త్లో కానీ ఇటువంటి మొబైల్ నంబర్లలో కానీ నంబర్లు మీ టోటల్ ఉన్నప్పుడు ఇటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. లాస్ట్కు ఇటువంటి వ్యక్తులు ఇంకా చాలా ఈ లైఫ్ అనుకునే స్థితికి వస్తారు. సూసైడ్ చేసుకునే నేచర్ కూడా ఉంటుంది. అంటే ఒక వ్యక్తి లాంగ్ లైఫ్ డిప్రెషన్లోకి వస్తే లాస్ట్కి వచ్చేది సూసైడ్ నేచర్. ఈ నంబర్ అంత డేంజర్గా ఉంటుంది. కాబట్టి ఇటువంటి నంబర్లు లేకుండా చూసుకోండి. అదేవిధంగా 67 అండి. ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతున్న వెహికల్ని గమనించిన, ఎక్కువగా ఒక వ్యక్తి హెల్త్ ఇష్యూస్లో ఉన్న మీ మొబైల్ నంబర్ టోటల్ కూడినప్పుడు 67 రాకూడదు. చాలా చాలా ప్రమాదం. దీన్ని ప్రమాదాలను అంటే యాక్సిడెంట్స్, ఇంజురీస్, సర్జరీస్ని సూచించే సంఖ్య 67. కాబట్టి టోటల్ కూడినప్పుడు ఇది రాకూడదు అండి. చాలా చాలా డేంజర్. అదేవిధంగా 52 అండి. 5, 2 కాంబినేషన్ ఈజ్ వెరీ గుడ్ కాంబినేషన్. బట్ టోటల్ కూడినప్పుడు ఇది 7 రావడం జరుగుతుంది. 5 + 2 7. 7 అంటే ఏంటి? కేతు. మీరు వాడుతున్న మొబైల్ నంబర్ టోటల్ 52 కేతువులో ఉంటే నో ఇంట్రెస్ట్ ఇన్ మనీ అండ్ ఫ్యామిలీ. కుటుంబం మీద మీకు ఇంట్రెస్ట్ ఉండదు, సంపాదన మీద మీకు ఇంట్రెస్ట్ ఉండదు, ఉన్నది కూడా లాస్ట్కి పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అటువంటిది ఈ 52 నంబర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా ఉండకూడదు నంబర్. ఇంకా చివరిలో 8 సిరీస్ అండి. మీ మొబైల్ నంబర్ టోటల్ కనుక చూసినప్పుడు 8 కాంబినేషన్లో ఏది వచ్చినా కూడా చాలా చాలా డేంజర్. టోటల్ 8 అంటే ఎంత అనుకుంటున్నారు? 35 కానీ, 53 కానీ, 44 కానీ, 50, అదేవిధంగా 62 కానీ, 80 కానీ, 71 కానీ, ఇవన్నీ 8 కాంబినేషన్. మీ మొబైల్ నంబర్ టోటల్గా కూడినప్పుడు ఎప్పుడైనా 8 వచ్చిందనుకోండి, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, మెయిన్గా ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వస్తుందండి.
చాలా హార్డ్ వర్క్ చేస్తారు. అసలు 8 సాటర్న్ అంటేనే స్లో ప్లానెట్. జీవితంలో అన్నీ స్లోగా జరుగుతాయి, ఎంత హార్డ్ వర్క్ చేసినా కలిసి రాదు. కాబట్టి టోటల్గా 8 ఉండే మొబైల్ నంబర్ని అవాయిడ్ చేయండి. అంటే టోటల్ 10 డిజిట్స్ యాడ్ చేసినప్పుడు 8 రాకూడదు. వెరీ వెరీ డేంజర్. 35 కానీ 53 కానీ టోటల్గా వస్తే కోర్టు కేసులు ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ మొబైల్ నంబర్లలో టోటల్ 8 ఉన్నప్పుడు కోర్టు మెట్లు ఎక్కాల్సిందే. 100% కోర్టు మెట్లు ఎక్కుతారు. ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో మీకు సంబంధం లేకుండా కూడా ఆ నంబర్ మిమ్మల్ని ఇరికిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ కొన్ని రకాల మొబైల్ నంబర్లు టోటల్ కూడినప్పుడు రాకుండా ఉంటే ఇదైతే ఇంకా చాలా చాలా డేంజర్ అండి. 48, 49 వెరీ వెరీ డేంజర్. 36, 63 ద ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ని బ్రేక్ చేసేది, చాలా డేంజర్. ఇదేమో డిప్రెషన్ని సూచించే సంఖ్య, ఇదేమో వైరాగ్యాన్ని ఇచ్చే నంబర్, ఉన్నది పోగొట్టుకుంటారు. ఇవేమో చాలా స్లో సెటిల్మెంట్. 35, 53, 44, 62, 80, 71. ఏ నంబర్లు వాడితే చాలా బాగుంటుంది అనేది ఇప్పుడు మనం ఏది వాడకూడదో చెప్పాం. ఇప్పుడు ఏది వాడితే మన లైఫ్లో బాగా కలిసి వస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మొబైల్ నంబర్లలో చాలా పవర్ఫుల్గా ఉండేది 46 ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. టోటల్ 46 వాడచ్చు, 55 వాడచ్చు, అదేవిధంగా 64 వాడచ్చు, 41 వాడచ్చు, 42 వాడచ్చు, 51 వాడచ్చు, 60 వాడచ్చు, 69 వాడచ్చు. ఈ కాంబినేషన్ నంబర్లు వాడినప్పుడు వెరీ వెరీ సక్సెస్ఫుల్గా కలిసి వస్తుంది. 46 నంబర్ ఇంటర్నేషనల్ నంబర్ అయినప్పటికీ ఎవరు వాడకూడదు ఆ నంబర్ని అంటే 8, 17, 26 తేదీలలో పుట్టిన వాళ్ళు వాడకపోవడం చాలా మంచిది. కాబట్టి మీ మొబైల్ నంబర్ టోటల్ గనక ఉంటే వెంబడే మార్చి చూడండి, 100% మీ లైఫ్ అనేది టర్న్ అవుతుంది. ఎందుకంటే మొబైల్ నంబర్లలో లక్ ఉన్నప్పుడు మీరు నెగిటివ్ నంబర్ని పెట్టుకుంటే ఇంకా లక్ ఎలా వస్తుంది మీకు? కాబట్టి పాజిటివ్ నంబర్ని పెట్టుకోండి, 100% పాజిటివ్గానే కలిసి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. సో ఇది మొబైల్ నెంబర్లో టోటల్ కూడినప్పుడు ఏ అంకె వస్తే మంచిది, ఏ అంకె వస్తే మంచిది కాదు అనేది, అంటే మొబైల్ నెంబర్ టోటల్ బ్యాడ్ ఏంటి గుడ్ ఏంటి అనే దాని గురించి విశ్వక్ సేన్ గారు మనకి ఈ వీడియోలో చెప్పారు. సో ఇలాంటి వీడియోస్ కనుక ఇంకా మీకు కావాలి అనుకుంటే మా హరిప్రియాస్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.